హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 3 to 4 years బేబీ గర్ల్ పీటర్ పాన్ నెక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను డీటెయిల్డ్గా వచ్చేసి ఓన్లీ నెక్ అనేది చూపిస్తానండి, ఎందుకంటే డ్రెస్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఓన్లీ నెక్కే చూపిస్తాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని వచ్చేసి టాప్ కోసం 16.5 inches లెంత్ తీసుకుంటున్నాను అండ్ పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. టోటల్గా వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. చెస్ట్ వచ్చేసి 5.5 inches తీసుకుంటున్నాను. 1.5 inches అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 7.5 inches అనేది హిప్ దగ్గర లెంత్ తీసుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి లూజ్ వచ్చేసి 6 inches తీసుకుంటున్నాను. 1.5 inches అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్ వచ్చేలాగా మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. సో ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ అనేది 2 foldings మీద తీసుకుంటున్నాను అండ్ పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 2.5 inches తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. సో ఇలాగా బాక్స్ టైప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే దగ్గర 1 inch అనేది మార్క్ చేసుకొని నెక్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా కర్వ్ అనేది డ్రా చేయాలి. సో అక్కడ నుంచి 1 inch అనేది కిందకి మార్క్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు 2 inches అనేది ఇలాగా ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పీటర్ పాన్ నెక్ అనేది ఈ మధ్యలో వస్తుంది. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని 1 inch మార్క్ చేసుకున్నాం కదా మనం కిందన, అక్కడికి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా చూస్తేనే డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇలాగేంటంటే ఒక క్లాత్ తీసుకుంటున్నాను, అది రాంగ్ సైడ్ పెట్టుకొని క్యాన్వాస్ పేపర్ దానిపైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ చేసుకొని ఓవరాల్గా మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో చాలా ఈజీగా ఈ మెథడ్లో అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. పీటర్ పాన్ నెక్ ఏ సైజెస్ వారికన్నా ఇలాగే మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, అది రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. దానిపైన ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నెక్ ప్యాటర్న్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నెక్ అనేది స్టిచ్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ ఇలాగా స్టిచ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసుకొని పైన అనేది మనం స్టిచ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు.